ఆదిలాబాద్ జిల్లాలో నిషేధిత కరెన్సీ నోట్లను చలామణి చేస్తున్న 5 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 450 కోట్ల విలువ చేసే టర్కీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అందులో 5 లక్షల రూపాయల నగదువి 99 నోట్లు, 10 లక్షలవి 100 నోట్లు ఉన్నాయి. అయితే 2009లో ఈ కరెన్సీపై బ్యాన్ పడింది. తూర్పుగోదావరి చెందిన కొంతమంది సభ్యులు ముఠాగా ఏర్పడి అమాయకులకు గాలం వేసి ఈ ఫేక్ కరెన్సీని చలామణి చేస్తున్నారు. 50,000 రూపాయలకు 10 లక్షల కరెన్సీ ఇస్తామని ఇంధనంలో ఒక వ్యక్తిని మోసం చేశారు. అతడి ఫిర్యాదుతో ముఠా గుట్టురట్టయింది. వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. అందులో భాగంగా టర్కీ కరెన్సీ 460 కోట్లకు సంబంధించిన అక్కడ అంటే ఇవి చలామణిలో ఉన్నట్టయితే రేట్ అంతా ఉండేది. కాకపోతే అక్కడ బ్యాన్ చేయడం జరిగింది. బ్యాన్ చేయడం జరిగింది. ఇక్కడ వెహికల్ చెకింగ్లో పట్టుకున్న తర్వాత ఇద్దరు వ్యక్తులు రామకృష్ణారెడ్డి అండ్ చంద్రశేఖర్. రామకృష్ణారెడ్డి ఏమో ఈస్ట్ గోదావరి, తను చంద్రశేఖర్ ఏమో కరీంనగర్. అతను